వివాహ బంధం పార్ట్ 56. పుట్టింటి సారె అందుకున్న స్నేహ కన్నీళ్లతో అర్జున్ని చూస్తూ, జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన మీకు నేను ఏమిచ్చినా నువ్వు రుణం తీర్చుకోలేను అనేసరికి అర్జున్ నవ్వుతూ స్నేహను దగ్గరకు తీసుకొని ఆమె తల నిమురుతూ, నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉందిరా స్నేహ అన్నాడు. అతని మాటకు స్నేహతో సహా అందరూ ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూ ఉండిపోయారు. అందరి మొహాల్లో ఆశ్చర్యం చూసిన అర్జున్ నవ్వుతూ స్నేహను తిరిగి ఆమె కోసం ఏర్పాటు చేసిన చైర్లో కూర్చోపెట్టి ఆమె ముందు తన మోకాల మీద కూర్చొని ఆమె చేతులు పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను ఎవరో తెలుసా స్నేహ నీకు అని అడిగాడు. ఆ ప్రశ్నకు అశోక్ గారు, గోకుల్ తప్ప అప్పటి వరకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న పెద్దవాళ్ళందరూ షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. అరుణ్, పల్లవి, మీరా, దివ్య, దీపక్, పవన్లు నవ్వుతూ ఇంకెవరు స్నేహ హస్బెండ్వి కదా అన్నారు. అర్జున్ మాటల్లో అంతరార్థం ఏమిటో గ్రహించలేక ఆ మాటకు స్నేహ నవ్వుతూ తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్న అర్జున్ చేతిని ముద్దాడి, ఎవరు మీరు అని అడిగింది. దాంతో అర్జున్ అదే చిరునవ్వుతో ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను స్వయానా నీ మేనత్త కొడుకునిరా స్నేహ, నేను నీ బావని అనేసరికి ఈసారి షాక్ అవ్వడం అరుణ్, పల్లవి, మీరా, దివ్య, దీపక్, పవన్ల వంతు అయ్యింది. అర్జున్ మాటకు అశోక్ గారు, గోకుల్ మాత్రం ఎలాంటి భావం లేకుండా జరిగేది మౌనంగా చూస్తూ ఉంటే మిగిలిన పెద్దవాళ్ళు మాత్రం ఆశ్చర్యం, అయోమయం నుండి షాక్లో బిగుసుకుపోయారు. అసలు ఆ విషయం అర్జున్కి ఎలా తెలిసిందో అర్థం కాక కొద్ది క్షణాలకు అందరికంటే ముందుగా అర్జున్ ఇచ్చిన షాక్ లాంటి సర్ప్రైజ్ నుండి తేరుకున్న స్నేహకి అప్పటికి ఆ విషయం నమ్మబుద్ధి కాక, ఏమంటున్నారు అర్జున్ గారు మీరు మీరు అంటూ అయోమయంగా ఫీల్ అవుతున్న స్నేహను చూస్తున్న అర్జున్ లేచి నిలబడి తన వైపే కన్నీళ్లతో చూస్తున్న శివరాం, పార్వతి గార్ల మధ్యలో నిలబడి ఇద్దరి భుజాల మీద చేతులేసి వాళ్ళను దగ్గరకు తీసుకొని ఎదురుగా ఉన్న స్నేహను చూస్తూ, శివరాం, పార్వతి గార్ల గారాల పట్టి ఎవరో కాదు స్నేహ, మా అమ్మ మిసెస్ అమలా అరవింద్ అని చెప్పాడు పెదాలపై చిరగని చిరునవ్వుతో. అసలు ఆ నమ్మలేని నిజాన్ని విన్న అరుణ్, పల్లవి, మీరా, దివ్య, దీపక్, పవన్లు ఇంకా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే రవళి గారు, భువన గారు, చక్రి గారు కంగారుగా అశోక్ గారి వైపు చూశారు. అసలు టెన్షన్ పడాల్సిన ఆయనే ప్రశాంతంగా జరిగేది చూస్తూ ఉండడంతో వీళ్ళు కూడా అర్జున్లో వచ్చిన మార్పుని దృష్టిలో పెట్టుకొని అంతా మంచి జరగాలని మనసులోనే కోరుకున్నారు. శివరాం, పార్వతి గార్లు మాత్రం అర్జున్కి ఇప్పటికైనా నిజం తెలిసింది అని సంతోషపడాలో, లేక అర్జున్ నుండి ఇన్నాళ్ళు ఈ విషయం దాచాల్సి వచ్చినందుకు ఇప్పుడు అతని దగ్గర నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని భయపడాలో అర్థం కాక చాలా రోజుల తర్వాత తమ మధ్య లేని తమ బిడ్డను తలుచుకొని ఆ ముసలి దంపతులు ఇద్దరూ కన్నీరు మున్నీరుగా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన అర్జున్ ఆ ఇద్దరిని కలిపి హగ్ చేసుకొని, ఐఎమ్ సారీ అమ్మమ్మ, తాతయ్య, అమ్మని నాకు దూరం చేసిన పరిస్థితులు అమ్మ జ్ఞాపకాలను కూడా దూరం చేసేశాయి. అందుకే నాకు మీరెవరు గుర్తులేరు అనే కంటే గుర్తుంచుకునే సిచ్యువేషన్లో కూడా నేను లేను. అప్పుడు అమ్మ దూరమైన క్షణమే నా జీవితం నాకు కాకుండా నా చేయి జారిపోయింది. మీరు కూడా నేనున్న సిచ్యువేషన్ వల్ల నన్ను కలిసే ధైర్యం లేకపోయారని నాకు తెలుసు తాతయ్య అనేసరికి శివరాం, పార్వతి గార్ల కన్నీళ్లతో మనవడిని హక్కున చేర్చుకొని అర్జున్లో తమకి చాలా ఏళ్ల క్రితం దూరమైన తమ బిడ్డను చూసుకున్నారు. ఇంతలో రమేష్ గారు వచ్చి అర్జున్ చేతులు పట్టుకొని పశ్చాత్తాపంతో అతని కళ్ళల్లోకి చూడలేక తలదించుకొని, నన్ను క్షమించు అర్జున్, నా చెల్లెలు ఎలాంటిదో తెలిసి కూడా జనాలు మాటలు విని నేను కూడా తనని అనుమానించి నా చెల్లెలి ఆఖరి చూపుకి కూడా రాలేనంత మూర్ఖుణ్ణి నేను. నువ్వున్న పరిస్థితులు నీకు అన్నీ దూరం చేస్తే నా మనస్తత్వం వల్ల నీకు అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ కూడా దక్కకుండా పోయింది. ఇన్నాళ్ళు నువ్వు ఇలా ఉండడానికి నేను కూడా ఒక కారణమే అర్జున్, నన్ను క్షమించు అన్నారు బాధగా చేతులు జోడించి. అర్జున్ ఆయన చేస్తున్న పనిని అడ్డుకొని ఆయన చేతులు పట్టుకుని, మావయ్య, జరిగిన వాటిలో మీ తప్పేం లేదు అని చెప్పాను. కానీ ఇప్పుడు మనుషుల మనస్తత్వమే అలా ఉంది. బంధాలు, బాంధవ్యాలు కంటే పరువు, నష్టం, సొసైటీ అంటూ వాటిని
పట్టుకొని వేలాడుతూ వాళ్ళేం తప్పు చేస్తున్నారో తెలుసుకునేసరికి వాళ్ళ జీవితాలే చేజారిపోతున్నాయి. లక్కీగా ఇన్నాళ్ళు నేను మొండిగా బ్రతికిన తాతయ్యలు, అమ్మమ్మ, గోకుల్ కలిసి కరెక్ట్ టైంలో ప్లాన్ చేసి నా స్నేహను నా లైఫ్‌లోకి తీసుకొని రావడం వల్ల ఈరోజు నా లైఫ్ ఇంత కలర్‌ఫుల్‌గా మారింది. ఎన్ని సంతోషాలను నా సొంతం చేసుకోగలిగాను అన్నాడు నవ్వుతూ అశోక్ గారి వైపు చూసి. అశోక్ గారు, గోకుల్ ఏ విషయం అయితే అర్జున్‌కి తెలీదు అనుకున్నారో అదే విషయం అతని నోటి వెంటే వినేసరికి ఇద్దరికీ కొంచెం షాకింగ్‌గానే అనిపించింది. కానీ అర్జున్ పెదాలపై ఉన్న అల్లరి చిరునవ్వు ఇద్దరిని రిలాక్స్‌గా ఊపిరి పీల్చుకునేలా చేసింది. శివరాం గారు, పార్వతి గారు నవ్వుతూ మనవడి వైపు చూస్తుంటే మిగిలిన అందరూ మాత్రం కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయి చూస్తూ ఉన్నారు అర్జున్ని. అర్జున్, స్నేహల పెళ్ళి పక్కా పక్కా ప్లానింగ్ అన్న విషయం నమ్మలేక ముందుగా తేరుకున్న రమేష్ గారు, ఏంటి అర్జున్, నువ్వు అనేది మీ పెళ్లి ప్లాన్ ప్రకారం జరగడం ఏంటి? అసలు అమ్మ వాళ్ళు ఏం చేశారు అని అడిగారు అయోమయంగా. సిటీ అవుట్స్కట్స్, పాత కెమికల్ ఫ్యాక్టరీ, మొదటి నుండి జరిగేది అంతా లైవ్లో చూస్తున్న లోకేష్ గారికి తను ఏ సంతోషాల్లో అయితే అర్జున్కి దూరం చేయాలని ఇన్నాళ్ళ నుండి ప్రాకులాడారో ఈరోజు అవే సంతోషాలను అర్జున్ తనంతట తానే సొంతం చేసుకుంటుంటే చూసి ఆయన మెదడు, మనసు ఓర్వలేకపోతుంది. ముఖ్యంగా స్నేహ అర్జున్ మేనమామ కూతురే అన్న విషయం ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన సంతోషం అంతా ఇంతా కాదు. ఆ విషయం అర్జున్కి తెలిసిన రోజు ఖచ్చితంగా అర్జున్ స్నేహకు దూరం అవుతాడు అని చాలా కలలు కన్నాడు. కానీ ఇప్పుడు అర్జున్ తన వాళ్ళ మధ్య పొందుతున్న సంతోషం చూస్తుంటే ఆయన శరీరంలో నరాలు అన్నీ చచ్చుబడిపోయినట్టు, మెదడు మొద్దుబారిపోయినట్టు, ఊపిరి ఆగిపోతున్నట్టు, ఆఖరిగా చావు అంచుల్లో ఉన్నట్టు అనిపించింది ఆయనకి. ఊపిరి భారంగా తీసుకుంటూ ఎదురుగా సరదాగా తన కుటుంబం మధ్యన నవ్వుతూ ఉన్న అర్జున్ని చూస్తూ కొన ప్రాణంతో కొట్టుకుంటూ ఉన్నారు అర్జున్ ఇంట్లో. అప్పటికే ఉదయం నుండి సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఎక్కువ అవ్వడంతో స్నేహ బాగా ఒత్తిడికి గురైంది. ఇప్పుడు అర్జున్ చెప్పిన షాకింగ్ న్యూస్ విని అతన్ని చూస్తూనే నెమ్మదిగా స్పృహ తప్పి కింద పడబోయింది స్నేహ. కానీ ఆమెనే గమనిస్తూ ఉన్న గోకుల్ స్నేహ పడిపోకుండా పట్టుకునేసరికి అందరూ కంగారుగా స్నేహ చుట్టూ చేరిపోయారు. పల్లవి వెంటనే స్నేహను రూంలోకి తీసుకొని వెళ్ళమని చెప్పడంతో అర్జున్ కంగారుగా స్నేహను తన చేతుల్లోకి తీసుకొని తమ రూంలోకి తీసుకొని వెళ్ళాడు జాగ్రత్తగా. బెడ్ మీద పడుకోపెట్టేసరికి పల్లవి అందర్నీ బయటకు వెళ్ళమని చెప్పింది. కానీ అర్జున్ తన స్నేహను విడిచి ఎక్కడికి వెళ్ళేది లేదు అని తేల్చి చెప్పడంతో పల్లవి ఇక అర్జున్తో వాదించలేకపోయింది. అందరూ బయటకు వెళ్ళగానే స్నేహను చెక్ చేసిన పల్లవి ఆమెకు ఒక ఇంజెక్షన్ చేసి తన వైపే కంగారుగా చూస్తున్న అర్జున్ని చూస్తూ, టెన్షన్ పడకు అర్జున్, స్నేహకు ఏం కాలేదు, ఉదయం నుండి తీసుకున్న స్ట్రెస్ వల్ల స్ట్రెయిన్ అయ్యి స్పృహ కోల్పోయింది అంతే, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పగానే అర్జున్ రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని పల్లవి చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ పల్లవి అని స్పృహలో లేని స్నేహ తల నిమురుతూ, అసలు ఇదంతా నేను ప్లాన్డ్గా చేస్తూ స్నేహను హ్యాండిల్ చేయగలను అనుకున్నాను పల్లవి, కానీ అని ఆగిపోయేసరికి పల్లవి చిన్న చిరునవ్వుతో, ఏం కాలేదు అర్జున్, టెన్షన్ పడకు, ఇప్పటి వరకు ఎంతో కొంత పెయిన్కి అలవాటు పడ్డా మనసు స్నేహది, నీకు తెలియంది కాదు కదా, అందుకే ఒక్కసారిగా ఇన్ని సంతోషాలను తట్టుకోలేకపోయింది. అందులోనూ నువ్వు లాస్ట్లో ఇచ్చిన షాక్ తట్టుకోవడం మాకే కష్టంగా ఉంది. అలాంటిది స్నేహ ప్రెగ్నెంట్, పైగా ట్విన్స్ని క్యారీ చేస్తుంది అని చెప్పింది పల్లవి. ఆమె మాటలకు అర్జున్ నవ్వుతూ, అసలు కదా రివీల్ చేయకుండానే ఇలా అంటే ఎలా చెప్పు అని అడిగాడు అదే కిల్లింగ్ స్మైల్తో.